ఆయన మీద రాజారెడ్డి మర్డర్ కేసులో ముద్దయ్యాను. ఫ్రీ. ఈరోజు ఆయన గన్మెన్ లేరు, ఏమి లేరు. 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు కదా అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు అందరూ స్వేచ్ఛగానే తిరుగుతుంటారు కదా. ఒకవేళ క్రూరము లేకుండా ఉంటే చాలా క్రిమినల్ మైండ్ అనేది మొట్టమొదట అటువంటి ఫ్యామిలీస్ మీద దాడి జరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ ఇదే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా. అంటే తాతని చంపిన వ్యక్తి, తన ఏదైతే తాత అంటే అందరికీ కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, రాజకీయ వారసత్వం కూడా పొనికిపుచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి తాత చంపిన వ్యక్తి కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నా ఎవరు చంపారు ఏంటి ఏం జరిగిందనేది తెలిసినా వాళ్ళ జోలికి ఇప్పటివరకు వెళ్ళని పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూలో అవినాష్ రెడ్డి గారి జగన్ గారి పాత్ర ఉంది అని పదే పదే ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? నాకు దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర నాకు కూడా సరిగ్గా అర్థం కావడం లేదమ్మా. అంటే కానీ ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సార్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఫ్రమ్. ఎందుకంటే ఈ ఒక్క మర్డర్ ఇష్యూ ఫ్యామిలీలో 2 వర్గాలను చీల్చేసింది. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ బాధ్యతలన్నీ చూసుకునింది నేనే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి బాధలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళ తరఫున ఏమైనా లాబింగ్ చేయాలన్నా లేకుంటే డిపార్ట్మెంట్ చెప్పాలన్నా చేసింది నేను ఒక్కనే. ఇది 25 సంవత్సరాల నా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కెరీర్లో ఏ రోజు కూడా భాస్కర్ రెడ్డి గారు కానీ, అంటే అవినాష్ రెడ్డి అప్పటికి చిన్నపిల్లోడు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కానీ, తర్వాత 2014 నుంచి 2019 వరకు అవినాష్ రెడ్డి కానీ క్రైమ్ చేశారని కానీ క్రైమ్ని ఎంకరేజ్ చేశారనేటువంటి సంఘటన ఒక్కటి కూడా నా దృష్టికి రాలేదు. గుండె మీద చేసుకొని చెప్తున్నా, గుండె మీద చేసుకొని చెప్తున్నా. లోకల్గా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ క్యాడర్స్ అందరినీ కూడా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే వాళ్ళని కూడా అడిగినా కూడా మీరు ఇదే చెప్తారు. మేము ఏ రోజు కూడా లోకల్గా ఏదైనా ఇబ్బంది జరిగితే స్టేషన్కి రిప్రజెంట్ చేయడము లేకుంటే ఇంకోటి, ఇప్పుడు మా తరపున ఉంది రాజారెడ్డి గారి మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత పార్థసారథి రెడ్డి ఇన్వాల్వ్డ్, బట్ హీ వాజ్ అవర్ పార్టీ క్యాడర్. సో నాకు తప్పలేదు ఆ రోజు. పార్థసారథి రెడ్డికి ఇబ్బంది జరిగింది, ఇట్లా జరిగిన తర్వాత వాళ్ళ ఇల్లంతా ధ్వంసం చేశారు, వాళ్ళ తమ్ముని చంపేశారన్న తర్వాత అతను నేను ఆశ్రయం ఇచ్చా. ఆశ్రయం దేనికోసం ఇచ్చినా, నా మిత్రుడు, నా పార్టీ కార్యక్రమంలో నా సహచరుడు ఆయన ఇబ్బందులు పడినప్పుడు ఒక మిత్రునిగా ఒక పార్టీ లీడర్గా నా కర్తవ్యం కాబట్టి ఆయనకు ఆశ్రయం ఇచ్చి నా ఇంట్లోనే వచ్చి ఉండబ్బా అని చెప్పాను నేను. అది అంత మాత్రం నేను నేరం చేసినట్ట? నా గురించి ఒకసారి మీరు కనుక్కోండి. నాకు ఏ నేరంతో అన్నా ఈ పులివెందుల నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఏ నేరంతో అన్నా నాకు సంబంధం ఉందా? నాకు ఎంత నేరాలతో సంబంధం లేదో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అవినాష్ రెడ్డి అంతకంటే నేరాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి, చాలా మంచి మనిషి ఉండేటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా డెవలప్మెంటల్ ఓరియంటెడ్, ఎవరన్నా 10 మంది ఏదైనా చెప్తే అది చేయాలనేటువంటి తాపత్రయం. నేను గడిచిన 25 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి గారి గురించి కానీ లేకుంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి 2014లో అనుకుంటా మొట్టమొదట అవినాష్ రెడ్డి గారు ఎంపీ కావడం, 2014 నుంచి ఈరోజు 2024 అంటే 10 సంవత్సరాలు అయినాడు. ఈ 10 సంవత్సరాల టైంలో కూడా అవినాష్ రెడ్డి ఎక్కడన్నా వైలెన్స్ని ఎంకరేజ్ చేశాడా? ఎవడన్నా ఆలోచన చేయమని చెప్పండి. పులివెందుల తాలూకాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లే సమాధానం చెప్పాలి దీనికి. కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మీ తాలూకాల్లో కానీ పులివెందుల్లో కానీ నేరం చేయమని చెప్పి వాళ్ళని ఎక్కడన్నా ఉసిగొల్పినటువంటి సందర్భాలు ఉన్నాయా? మనం మాట్లాడుకున్నామా? మరి అటువంటి స్వచ్ఛమైనటువంటి మనిషి ఈరోజు కూర్చొని ఎందుకు ఆ రకంగా చేస్తున్నారో, మరి ఏ రకం కొన్ని సబ్స్టాన్షియల్గా లాజికల్గా ఎక్కడ మిస్ అవుట్ అయిందో తెలియదు. కానీ ఒక మంచి వ్యక్తి మీద, నిజంగా నేరాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి ప్రచారం చాలా బాధాకరం. దీనికి తోడు ఆయన ఇంట్లో ఉండేటువంటి మనుషులే దాన్ని భుజాన్ని వేసుకొని వాళ్ళు ఎందుకు రాంగ్ ట్రాక్ పడినారో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకో. 27 సంవత్సరాలు నేను మోసిన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని చూసిన. ఆయన ఏ రకంగా వాడుకుంటాడో, ఆయన ఏ రకంగా మనుషులను వాడుకుంటాడో, వాడుకోవడం అంటే ఈ లెవెల్లో ఉంటుందా అని చెప్పేసి మీరు త్వరలోనే మీరు చూస్తారు. ఈరోజు మన షర్మిల గారు ఇక్కడ పార్లమెంట్కి కంటెస్ట్ చేశారు. వెరీ గుడ్. ఏ పార్టీ అని చెప్తున్నారేమా? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి నాయుడు యొక్క విలువలు పడిపోవడంతో పాటు స్థానికంగా ఇక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు,
ఎవరి చేతిలో పార్టీ ఉండేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు. బద్వేల్ వీరారెడ్డి గారు ఉన్నప్పుడు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో వాళ్ళ నాయకత్వం ఉండేటప్పుడు ఇదే కడప జిల్లాలో 11 సీట్లకు 7, 8 ఎప్పుడు కూడా 7, 8, 9 సీట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాను రాను ఎందుకు పడిపోతా ఉందంటే చంద్రబాబు నాయుడు క్రెడిబుల్తో పాటు ఇక్కడ ఆయనకు ఎవరికైతే లీడర్షిప్ ప్రమోట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళ ఇంపాక్ట్ అంతా కూడా జనాలు చూస్తున్నారు. సో ఇది సరైనటువంటి పార్టీ కాదు, సరైనటువంటి నాయకత్వం లేదు అని చెప్పి ఆ యొక్క లీడర్షిప్ మీద పైనటువంటి లీడర్షిప్ అయితేనేమి, లోకల్గా ఆయన అయితే ఎవరి కోసం అయితే లీడర్షిప్ ఇవ్వాలనుకున్నాం వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం అయితేనేమి, మూడోది అన్నిటికంటే ముఖ్యమేమైందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. మీకు ఏ మాటకు ఆ మాట వాస్తవం చెప్పాలి. ఇక్కడ డెఫినెట్గా మొట్టమొదట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితులు వేరు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు వేరు. నేను చెప్పాలంటే నేను దాచిపెట్టాలని దాగేటి కాదు ఇవి. చాలా నేరాలు జరిగేటివి, చాలా క్రైమ్స్ జరిగేటివి, పోలింగ్ బూతులు అన్నీ కూడా ఇంతకుముందే చెప్పాను నీకు, పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఈ ఏరియాలో అన్నీ జరిగేవి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. క్రైమ్ అనేది ఎక్కడే కానీ ఎంకరేజ్ చేయకపోవడం ఒకటితో పాటు డెవలప్మెంట్ చేయడం అనేది ఒక యాంగిల్. రెండవది ఆయనకున్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు ఈరోజు తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యమయ్యేటట్లు చేశాయి. ఓకే, మీరు ప్రతి సందర్భంలో కూడా క్రైమ్ రేట్ని తగ్గించడానికి కృషి చేసిన ఫ్యామిలీ అని, ఆ లీడర్స్ అంతా కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారని పదే పదే మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు నా ఇంటర్వ్యూలో. ఈవెన్ దో జగన్ గారు చాలా క్రూయల్ అని, అతను మర్డర్స్ని ఎంకరేజ్ చేస్తారని, నిందితులకి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి మర్డర్లు చేసిన వారికే టికెట్లు ఇచ్చారు అని చెప్పి తన ప్రతి స్పీచ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఒక సీనియర్ లీడర్గా మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఈజ్ దట్ జగన్ వే అంటే? నేను ఇందాక చెప్పాను, నేను ఎలక్షన్లో కూడా ఎక్కడే కానీ ఏ పోలింగ్ స్టేషన్లో కూడా 2019 ఎలక్షన్స్లో, 2014 ఎలక్షన్స్లో కూడా చూసాం, 2019లో కూడా చూసాం, ఎక్కడ కూడా బూత్ క్యాప్చరింగ్ చేయాలా, ప్రత్యర్థుల మీద దాడి చేయాలా, ప్రత్యర్థులను కొట్టాలా, హింసించాలనేటువంటి ప్రయత్నాలు జరగలేదు. నేనే పోటీ చేశా. ఈరోజు కాదు నేను చెప్పింది, గడిచిన ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగినప్పుడు కూడా మీరు నా ఇంటర్వ్యూస్ చూస్తే మీకు క్లియర్గా చెప్పచ్చు. ఇక్కడ ఎటువంటి అబ్యూస్ ఆఫ్ పవర్ కానీ అబ్యూస్ ఆఫ్ డెమోక్రసీ కానీ జరగలేదు. ఇది వాస్తవం, నేను చెప్పడం కాదు. మీరు ఎక్కడైనా కూర్చొని ఈ పులివెందుల తాలూకాలో ఇంతకుముందు పరిస్థితులు వేరు, కానీ ఇటీవల కాలంలో ఎవడైనా ఓటు వేసుకుని పోవాలంటే వాళ్ళ ఓటుని వేయకుండా పోయినటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా? ముఖ్యంగా ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఏ పోలింగ్ స్టేషన్లో అయినా ఓటు పోయి వేసుకోవాలంటే ఓటింగ్ వేసుకోకుండా పోయినటువంటి సందర్భం ఉందా? లేదు. ఫలాని పోలింగ్ స్టేషను దౌర్జన్యంగా కూర్చొని బయటికి లాగి రిగ్గింగ్ చేశారనేటువంటి సందర్భం ఉందా? సో ఇవన్నీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైమ్ చేయకూడదు అనేటువంటిది చాలా క్లియర్గా ఉండారు. అండ్ మీరు గమనించేటట్టయితే మేమందరం కూడా ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఇక్కడ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరిగాయా? జరగలేదే. నేను కూడా ఎన్నికల ప్రచారం చేశాను, 2019లో చేశాను, 2014లో చేశాను. నా మీద కూడా ఎటువంటి దాడులు కానీ లేకుండా ఉంటే, నేను నా ప్రచార కార్యక్రమంలో ఎటువంటి అడ్డంకులు కానీ లేకుండా ఉంటే, పోలింగ్ ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బందులు కానీ జరగలేదే. లేదు, మా కార్యకర్త మీద ఎవరు మీద దాడులు జరగలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు మా పార్థసారథి రెడ్డి ఉన్నాడు, నా మిత్రుడు. అంటే మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీలో ఫైట్ చేశాం.